ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరి శుభములు. ఈరోజు ఆదివారం కనుక మనమందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. మనం ఆయన ఘనపరిస్తే దేవుడు మనం ఘనపరుస్తాడు. అందుకనే 84వ కీర్తన 2వ వచనంలో ఇలా ఉంది. ఏముందంటే, నా యెహోవా మందిరమును చూడవాలనియు నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఏమన్నాడంటే, జీవం గల దేవుడిని దర్శించుటకు నా హృదయము ఎంతో ఆనందిస్తుంది, అంటే ఆదుర్తపడుతుంది. ఏమనంటే, యెహోవా మందిర ఆవరణను చూడాలనియు నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, జీవగల దేవుడిని దర్శించుటకు నా హృదయము ఆశించున్నది. కనుక మనం జీవగల దేవుణ్ణి ఆరాధించాలి. అందుకనే వరుసన 4వ వచనంలో అంటాడు, నీ మందిరం అందు నివసించేవారు ధన్యులు. ఆయన మందిరంలో నివసించేవారు అంతా కూడా ధన్యులు అండి. ఆయన మందిరానికి వెళ్ళి ఆయన ఆవరణ, అక్కడ ఎవరున్నారని మన ప్రాముఖ్యత కాదు, కానీ దేవుడి సన్నిధి ఉంది. తర్వాత నీ మందిరమందు బలము నొందిదురు అంటారు 6వ వచనంలో. ఆయన మందిరంలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. తర్వాత 12వ వచనంలో అంటాడు, నీ మందిరమందు నివసించువారు నీతిమంతులు అంటారు. ఇక్కడ అంటాడు, నీ యందు నమ్మికించువారు ధన్యులు. మొదటగా యెహోవా మందిరంను చూడవాలని ఆశ కలిగి ఉండాలి. తర్వాతగా జీవగాల దేవుని దర్శించడానికి ఆశ కలిగి ఉండాలి. తర్వాత ఆయన మందిరమందు నివసించేవారు ధన్యులు, ఆయన బలమునందిన వారు ధన్యులు. తర్వాత ఆయన యందు నమ్మికించేవారు ధన్యులు. ఈ ధన్యత లోకంలోంచి ఎక్కడి నుంచి కూడా రాదండి, దేవుని ఆవరణలోనే వస్తుంది. కనుక ప్రియ సహోదరి, దేవుని మందిరానికి వెళ్ళటం ఎంతో శ్రేయస్కరము. మనమందరం కూడా దేవుని ఆరాధిద్దాం. ఈ మాటలు మన హృదయంలో ఉంచుకుందును గాక. మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ కుటుంబం బహు రక్షణ ఆనందం పొందును గాక. ప్రైజ్ లార్డ్.